హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నేర్చుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అసలు ఎలాగా సమ్స్ చేయాలో క్లియర్గా షార్ట్ కట్స్తో నేర్చుకుందాం. ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 కదా. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఫార్ములా ఇది. అదే అమౌంట్ అంటే మనకి అమౌంట్ అని తెలుసు. ఇప్పుడు ఒకవేళ ప్రిన్సిపల్ అంటే ఒక 1000 రూపీస్ అనుకుంటే దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, 10 రూపీస్ అండ్ 10 రూపీస్ అలాగా దాన్ని టోటల్ చేస్తే మనం అమౌంట్ అంటాం కదా. సో ఇది మనం రెండు గుర్తించుకోగలిగితే మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం. కానీ ఇప్పటి నుంచి మనం ఇంకా సింపుల్ ఎలా చేయాలో చూద్దాం. సో కొన్ని మోడల్స్ చెప్తాను. మీ దగ్గర ఒకవేళ బుక్స్ ఉంటే ఆ బుక్స్ తీసుకుని ఆ బుక్స్లోని జస్ట్ ట్రై టు డూ దిస్ విత్ మీ. ఫ్రెండ్స్, ఫస్ట్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఒకవేళ మీకు ప్రిన్సిపల్, టైం, రేట్ ఇచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. మీరు కూడా ప్రిన్సిపల్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ 10 ఇచ్చాడు రా, టైము 2 years ఇచ్చాడు రా. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో మన క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత. సో సింపుల్ చేయొచ్చు. మనం అయితే డైరెక్ట్ PTR/100 చేస్తాం కదా, అలా కాకుండా ఇంకా సింపుల్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం సంవత్సరానికి ఇది పెర్ యానం, సంవత్సరానికి 10%, 2 సంవత్సరాలకి ఎంత 20%. ఇది ఎలా వస్తుంది, T into R కదా. సో మనకి 20% వస్తుంది. సో 20% దేనికి వస్తుంది, మనకి ప్రిన్సిపల్ ఎంత 5,000. మీకు నేను పర్సంటేజ్ క్లాస్ చెప్పాను, 1,00,000 లేకపోతే లింక్లో ఉండేది చూడండి ఒకసారి. 5,000. ఇప్పుడు 5,000 అంటే మనం 20% చేయొచ్చు, 1/5 వేసుకొని అలా కూడా చేసుకుని ఇంకా సింపుల్ చేయొచ్చు. అంటే 10% అంటే ఎంత, 500. ఇంకో 10% అంటే 1,000. సో 1,000 ఇంకా చెప్పేసి 1/5 అంటే 1,000 వేసుకోవచ్చు. అలాగే మీ ఇష్టం, అది 1,000. ఇప్పుడు మనకి ఎంత ఏమొచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అమౌంట్ చేయాలంటే ఎంత చేయాలి, 1,000 + 5,000 అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఆర్డర్ వస్తుంది. ఓకేనా. సరే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. అదే మోడల్లోనే నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఆడో ఆర్వల్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ టైం 1 year 8 months ఇచ్చాడు. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. రేట్ ఏమో 12% per annum ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలరా, టైముని ఎప్పుడైనా అయితే అన్ని ఇయర్స్ లో చూసుకోండి, లేకపోతే మంత్స్ లో చూసుకోవాలి. మనం ఎప్పుడు అన్ని ఇయర్స్ లో చూసుకుందాం. సో ఇయర్స్ అన్ని మర్చిపోండి, ఓకేనా. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు చూసినా T into R చేస్తాం, కానీ ఇక్కడ ఏం 1 year 8 months ఇచ్చాడు, 12% per annum ఇచ్చాడు. సో సింపుల్ చూడండి, 12% per annum అంటే యానం సంవత్సరానికి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 months. అంటే 12 months per 12% అంటే 1%, 1 monthకి ఎంత, 1%. ఈ 1 year to 8 months ఎలా రాసుకోవచ్చు మనం. మనకి ఎప్పుడైనా ఇక్కడ ఏం చేయాలంటే 1 year = 12 months అని మనకు తెలుసు. సో మనకి 1 month = 1/12 years, ఓకేనా. సో 1 year 8 months అనుకో, 8/12, ఓకేనా. సో అలా వచ్చింది. మరి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మెయిన్గా 1 month = 1% కదా. సో మనకి ఇక్కడ ఏముంది, 1 year 1 month ఉంది, 8 months ఉంది. 1 year అంటే 12 months, 8 months అంటే 8 కదా. అంటే టోటల్ ఎన్ని మంత్స్ వస్తుంది, 20 months వస్తుంది. మంత్స్ ఏమో 20 months. సో మనం దీన్ని పర్సెంటేజ్ మార్చుకోవాలంటే ఎట్లాగా, 1 month 1% అంటే 20 months ఎంత పర్సెంటేజ్ అర్థమవుతుందా. 1% × 20 = 20%. 20% దేనికి వేయాలి, ఇప్పుడు 20% దేనికి అంటే 6,000కి, ఓకేనా. 20% 6,000 అంటే 10% అంటే 600. 20% అంటే 1,200. ఇప్పుడు 1,200 వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది, సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, అమౌంట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ ప్లస్ 6,000 అంటే 7,200. ఓకే, సో ఇట్లా చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ చెప్తాం చూడండి. 12 మనం క్వశ్చన్ చూసాం కదా, 12% per annumకి 1% చూసాం. ఎవరు చూసినట్లయితే 12% per annum అని చెప్పాడు. ఇప్పుడు 12% per annum అన్నాడు అంటే 1 అని చెప్పాడు, ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే 6% per annum అంటే దీనికి హాఫే కదా అవుతుంది, ఇది హాఫ్ అవుతుంది అండి, ఇది కూడా హాఫ్ అవుతుంది కదా. సో ఇక్కడ 0.5 వేస్తాం, ఓకే.
బేసిక్గా ఏం చేస్తున్నాం ఇక్కడ 6/12 వేస్తున్నాం, ఇక్కడ 3/12 వేస్తున్నాం. మనం డైరెక్ట్ చేసుకున్నాం అనుకో ఇంకా ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నాం. ఓకే, ఇది 1/4. 1/4 అంటే ఎంత 0.25. 9 అంటే 3/4 ఎంత 0.75. ఓకేనా? అదే ఇప్పుడు 15% అడిగాడు అనుకోడు, 15% అడిగితే ఏం చెప్తాం? 3 into 15%. మరి 3% తెలుసు, ఇంటూ 5 చేస్తాం. 0.25 into 5. 0.25 into 5 1.5. ఓకే, 1.5. నెక్స్ట్ 18% అడిగితే మన 9 తెలుసు ఆల్రెడీ. ఎందుకు 6 ఎందుకు 9 తెలుసు, 9 + 8 9 + 9 అంటే ఎంత అవుతుంది? 0.75 into 2. ఓకే, ఇలా సింపుల్ చేస్తాం అనమాట. ఇది కుదిర్చుకుని సరిపోతుంది. ఓకేనా? ఓకే, మోడల్ 1 ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ 7,000 రాసుకోండి, రేట్ 15% నేను చెప్పినట్లే. ఓకే, ఒకసారి అండి రేట్ని మారుద్దాం, మనం ప్రిన్సిపల్ కూడా మారుద్దాం. ప్రిన్సిపల్ 5,000 పెట్టుకుందాం. రేటు సుమారు ఒక కొత్త చేస్తున్నాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1 పైసా. ఇది మొన్న IBPS POలు ఇచ్చాడు, పర్ రూపీ పర్ మంత్. ఓకే, మీ అందరూ చేస్తుండండి. టైం ఎంత ఇచ్చారంటే 2.5 years ఇచ్చాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు, అమౌంట్ ఎంత అడిగాడు. ఓకే, సో మీరు పాస్ అని చేయండి, లేదంటే కొంచెం ట్రై చేయండి, చాలా సింపుల్ కాబట్టి ట్రై చేయండి. ఓకే, ఈ మోడల్లోని ఇక్కడ క్వశ్చన్ మనకు బాగా ఇచ్చాడు, చాలా బాగుంది, కానీ మన రేట్ తెలియదు. మన రెండు మల్టిప్లై చేసి వస్తుంది తెలుసు, కానీ ఫార్ములా తెలుసు, కానీ మనకి ఏం తెలియదు, ఈ రేట్ తెలియదు. సో జాగ్రత్తగా వినండి. 1 పైసా, 1 పైసా. మరి 100 ఒక రూపాయలు ఎన్ని పైసలు ఉంటారా? 100 పైసలే కదా, అంటే పర్ 100 అని రాసుకోవచ్చా? అంటే ఎంత పర్సెంటేజ్ 1 పైసా పర్ 100 అంటే 1%. ఇది ఎంతకి? 1 monthకి. ఓకేనా, ఒప్పుకుంటారా? ఇప్పుడు మనకి అడిగి క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవి అడుగుతున్నాడు. ఇంకేముందిరా, ఈ 2/5 1/2 ఎలా రాసుకోవచ్చు, 5/10 రాసుకోవచ్చా? మనకు తెలిసింది కదా. T into R ఎప్పుడు చేస్తాము, T into R చేస్తే ఎంత వస్తుంది? సో అక్కడ T into R చేయకుండా ఇంకా సింపుల్ చేయొచ్చు. 1% 1 month అంటే ఇక్కడ 2 yearsకి ఎంత అంటే 12 monthsకి 12% కదా, అంటే 2 yearsకి ఎంత అవుద్ది? 24 అన్నా, ప్లస్ హాఫ్ ఇయర్ అంటే 6 కదా, టోటల్గా ఎంత? 30%. అంటే 30% ఆఫ్ దేనికి వేయాలి? ప్రిన్సిపల్కి వెళ్ళి. ప్రిన్సిపల్ ఎంత? 5,000. మనకు తెలిసిందే 5 3 ఎంత? 1500. ఓకే, సో మనకి ఏమొచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. మనకి ఏం కావాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ ఎంత? 1500 ప్లస్ ప్రిన్సిపల్ కడితే వచ్చేది ఎంత? 7,500. ఓకేనా? సో ఇదనమాట చేస్తాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్త గుర్తుంచుకోండి. సో ఇలాంటిదే ఇంకోటి చూద్దాం. ఆల్రైట్, ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమి ఇచ్చాడంటే ఒక 6,000 ఇచ్చాడు. రేట్ ఏమి ఇచ్చాడంటే 0.25 పైసా. ఇది మొన్న IBPSలో క్లర్క్లు ఇచ్చాడు, పర్ రూపీ పర్ మంత్. అరే పర్ 2 రూపీ పర్ 3 month. ఓకేనా, చిన్నగా. ఓకే, 0.25 పైసా పర్ 2 రూపీ పర్ 3 month. ఇక్కడ ఇయర్ ఎంత ఇచ్చాడంటే 1 year 8 months ఇచ్చాడు. ఓకే, సో ఇది చెయ్యి, ట్రై చేయి. ఆల్రైట్, ఇప్పుడు 600 ఇచ్చాడు. మనకి చాలా మందికి ఇదే డౌట్ కదా, అరే ఏంద్రా 0.25 పైసా పర్ 2 రూపీసా? అరే ఏముందిరా 0.25 అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4. ఇది ఎంతకి ఇచ్చాడు? 2 రూపీస్ ఎంత అంటే ఎంత? 2 రూపీస్ ఎంత? 2 రూపీసే కదా, ఇలా రాసుకోవచ్చు 2 రూపీస్ని. ఓకే, 1/4 2 రూపీస్ అన్నాడు అంటే రూపాయి ఎంతరా? 1/8 అవునా కదా? 1/8. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ జాగ్రత్త చూద్దాం. 0.25 1/4 అంటే 2 రూపీస్. 1 రూపాయి అంటే
అదే ఎన్ని మంత్స్ కన్నాడు? 3 మంత్స్ కన్నాడు. జాగ్రత్త చూద్దాం. 3 మంత్స్ కన్నాడు. 3 మంత్స్ అంటే 3 మంత్స్కి 18%. ఓకే, ఇప్పుడు మనకి 12 మంత్స్కి ఎంత అయితే అంత వచ్చి చూద్దాం. 12 మంత్స్కి ఎంత అవుద్ది? ఇక్కడ 12 మంత్స్ రావాలంటే ఏం చేస్తాం మనం? 3 × 4 చేస్తే 12 అవుతుంది. సో దీన్ని కూడా ఇంటూ 4 చేద్దాం. అంటే ఎంత అవుద్ది? 0.5% పర్ ఇయర్ అవుద్ది. ఓకే, సో మనకి పర్ ఇయర్ వచ్చింది, మనకి 8 మంత్స్ కావాలి. ఓకే, చేయదేముంది. ఓకేనా? సో మనకి 0.5% పర్ మంత్ వచ్చింది, పర్ ఇయర్ చేస్తే వచ్చేస్తుంది. సో సింపుల్, ఏముంది అక్కడ ఇంకేమన్నాడు? 8 మంత్స్ అడిగాడు. 8 మంత్స్ అంటే మనకు తెలుసు 8/12 అంటే 4 2s 4 3s. ఓకే, వచ్చింది. ఇంకేముంది ఇక్కడ తీసుకుంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి మనకి. సో R × T × R. T × R చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.5% వేసుకుంటే ఓకే, 6,000 రాసుకుందాం. ఇది ప్రిన్సిపల్, దీన్ని మనం చేయాలి కదా. సో 0.5% అండ్ దెన్ మనకి ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. 2/3 ఆఫ్ 4 కదా. సో ఇంటూ 4 చేసుకుంటే 1/6 వస్తుంది కదా. సో 2/3 రాసుకుంటాం. వేసుకుంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 0.5కి దీనికి వేసుకుంటే ఎంత వస్తుంది? 0.5 అంటే పోయి మనకి 30 వస్తుంది. ప్లస్ దీనికి 2/3 కదా. 2/3 అంటే మనకి సుమారు 20 వస్తుంది. సో 50 వస్తుంది. ఓకే, సో అమౌంట్ అంటే 50 ప్లస్ 6,000 అంటే ఎంత వస్తుంది? 6,50. ఓకే, ఇలా చేస్తాం అన్నమాట. ఆల్ రైట్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ చేసాం. ఇప్పుడు నుంచి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ టైం రేట్ ఇస్తాడు, మనం ప్రిన్సిపల్ని అమౌంట్ కనుక్కోమంటాడు. ఇప్పుడు దాకా మనం మోడల్ చేసాం కదా, ఆ మోడల్స్ మనం డిఫరెంట్గా చేయొచ్చు. సో ఆ మెథడ్ కలిసి చెప్తాం. ఈ 9 1/11ని పర్సెంట్ని మనకు తెలిసిన ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/11 కదా. ఓకే, జాగ్రత్తగా అండి, 1/11. సో ఇప్పుడు దాకా మనం చేసినప్పుడు ఏం చేసామంటే మనం ప్రాఫిట్ లాస్ చెప్పాము. ప్రాఫిట్ లాస్ చేసినప్పుడు కింద కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. సో ఇక్కడ ఎప్పుడైనా మనం సింపుల్ ఇంట్రెస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెనర్ వి డూ కింద డినామినేటర్ వేసుకుంది ఏంటంటే ఇట్ విల్ బీ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ రిమెంబర్. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట, కింద ఉన్నది. మీదన కొన్నిసార్లు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ఇదనమాట. ఓకే, అది సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకో, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, సో మనకి నేను చెప్పినట్లు ఏంటి, ఇది ఈ 11 ఏంటి ఇక్కడ చూసినట్లయితే ప్రిన్సిపల్ అవుతుంది. ఓకే, ఇది 1 ఏంటి? ఇంట్రెస్ట్ అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ రెండింటిని మనం ఇంకోటి దీని నుంచి రెండింటి నుంచి వచ్చి మనకి ఇదేంటి? అమౌంట్ వస్తుంది. మనకు తెలుసు కదా, అమౌంట్ ఈస్ ఈక్వల్స్ టు P + I, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ రెండు కలిపి మనకి ఎంత వస్తుంది? మనకి అమౌంట్ విల్ బి 12 కదా. ఇక్కడ ఒప్పుకుంటారు కదా, 12 వచ్చింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి బాగా తెలుసు. ఓకే, ఇది 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 మెయిన్ లాజిక్. ఓకే, ఈ లాజిక్ గుర్తుంచుకుంటే మనం మొత్తం చేయొచ్చు. ఓకే, మన లాజిక్ మంచి లాజిక్ వచ్చింది. సో ఈ లాజిక్ తోటి ఒక చిన్న చేద్దాం. సో ఈ లాజిక్ ఏంటంటే మనకు తెలిసిందే R × T. ఇప్పుడు T × R చేస్తాం కదా. సో R × T ఏంటంటే మనకు 2 తెలుసు, 1/11 అంటే 1/11 కూడా తెలుసు. సో మనకు వచ్చింది 2/11. సో కిందది ఎప్పుడైనా ఏమనుకున్నాము? ప్రిన్సిపల్ అనుకున్నాం, మీదది ఇంట్రెస్ట్ అనుకున్నాం. మనకు కావాల్సిన అమౌంట్ కావాలంటే రెండింటిని కలిపేస్తాం. రెండు కలిపేస్తే ఏమొస్తుంది? మనకి 13 వస్తుంది. సో దట్లా వచ్చింది. సో సింపుల్, మనకి ఏం తెలుసు ఇక్కడ? ఇంట్రెస్ట్ తెలుసు, మనకు తెలియదు ప్రిన్సిపల్ కావాలి కదా. సో 2 పార్ట్స్కి ఇంట్రెస్ట్ ఎంత? 400 ఇచ్చాడు. సరే 400 రాసుకున్నాం. అండ్ దెన్ మనకు కావాల్సింది ఏంటి? అమౌంట్ కావాలి, ప్రిన్సిపల్ కావాలి. అమౌంట్ ఎంత? 13 పార్ట్స్. ఓకే, ప్రిన్సిపల్ ఎంత? 11 పార్ట్స్. 13 పార్ట్స్ వేసుకుందాం. అమౌంట్ 13 పార్ట్స్ అంటే ఎంత? సో ఎంత?
సో డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకుని వచ్చేస్తే లేదంటే డైరెక్ట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. 2 1s 2 2s 0 0 అంటే 13 2s 26 2600. ఓకే, సో మనకు వచ్చింది అమౌంట్. ఓకే, వచ్చింది ఏంటంటే అమౌంట్. ప్రిన్సిపల్ కావాలంటే 11 పార్ట్స్కి ఎంత కూడా చేసుకోవచ్చు. కావలిస్తే 11 పార్ట్స్కి అయితే ఎంత. ఓకే, అలా కాదు నేను అలా చేయాలంటే డైరెక్ట్గా మనకి అమౌంట్ తెలుసు కాబట్టి మనకు తెలిసిందే అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి మనకు తెలిసింది ప్రిన్సిపల్లో మనకు ప్రిన్సిపల్ వాల్యూ తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత 2600 మైనస్ ఇంట్రెస్ట్ ఎంత 400 అంటే 2200 వస్తుంది. ఓకే, ఇది అనమాట. సో సింపుల్గా ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సరే, సో ఈ క్వశ్చన్ నేను రాస్తాను, జస్ట్ మీరు చేసేయండి. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనకు అవ్వలేదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు. రేట్ ఏమో 7/7%. ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ నేను ఒక వీడియో చేశాను, చూడండి. ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ అర్థమవుతుంది మీకు. ఓకే, టైం ఏమో 3.5 years. ప్రిన్సిపల్ కూడా మనకు తెలీదు. ఓకే, ఈ అమౌంట్ ఏమో ఇచ్చాడు, అమౌంట్ 3500. ఓకే, సో సింపుల్గా గుర్తించుకోవచ్చు. సరేనా, 17/1/7 అంటే బాగా గుర్తించుకోండి. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1/14 అనమాట. ఓకే, మనం R into T చేసుకో ఇక్కడ. ఓకే, T ఎంత 3 3.5 అంటే 3 to 6 + 1 7 అంటే ఇంటూ 7/2 వేసుకుంటాం. అంటే ఓకేనా, 7 1s 7 2s అంటే మిగిలింది 1/4. ఓకే, సో 1/4 అంటే మనం తెలుసు అమౌంట్ ఎంత వస్తుంది 5. కిందది ప్రిన్సిపల్, మీదది ఇంట్రెస్ట్. ఓకే, సో మనకి ఇది వచ్చింది, వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది చూసుకుందాం. మనకు కావాల్సిన ప్రిన్సిపల్ కావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సో ఫస్ట్ది మనకి ఇచ్చిన వాల్యూ అమౌంట్ ఇచ్చాడు అంటే 5 పార్ట్స్కి అమౌంట్ ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 3500. ఓకే, నాకు ప్రిన్సిపల్ కావాలి అంటే 4 పార్ట్స్కి ఎంత. ఇంకోటి కావాలి, ఇంట్రెస్ట్ కావాలి 1 పార్ట్కి ఎంత. సో 7 1s 5 1s 5 7s. ఓకే, నాకు ఒక ప్రిన్సిపల్ కావాలనుకుంటే ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకే, ప్రిన్సిపల్ కావాలనుకుంటే 7 4s 28 అవుతుంది, 2000. అదే అమౌంట్ కావాలనుకుంటే 700. ఓకే, సో ఇది సింపుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజీ అనమాట. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. సో బేసిక్గా గుర్తించుకోండి, మీద ఇంట్రెస్ట్, కింద ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ది మోడల్ నెంబర్ 3. సో ఇక్కడ ఏమంటే ప్రిన్సిపల్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ కానీ ఇస్తాడు, టైం కానీ రేట్ కానీ ఇస్తాడు. సో దీనికి వెళ్ళే ముందు మీరు చెప్తాను, గుర్తుంచుకోండి. సో ఏం చెప్తానంటే, నేను చెప్పాను కదా సింపుల్ ఇంట్రెస్ట్ మీద వేసుకుంటే ఎప్పుడైనా కింద మాత్రం ఎప్పుడు కూడా మారని వాల్యూ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ది గుర్తించుకోవాల్సిందండి, వేరే నోట్ పాయింట్ రాసుకోండి. ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మీద వేసుకుంటాం, ప్రిన్సిపల్ కింద వేసుకుంటాం. ఇది ఎప్పుడు వస్తుందో చెప్తాను. సో ఎప్పుడైతే మనకి వి నీడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా టైం కానీ కావాలంటే అప్పుడు ఈ మీదకి వెళ్తాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు తెలుసు A = I + P కదా. సో మన ఇక్కడ నుంచి మనం I కనుక్కుంటాం, I = A - P. ఓకే, జస్ట్ వినండి, క్వశ్చన్ వచ్చినప్పుడు అర్థమవుద్ది ఎలా చేయాలో. ఓకేనా, నెక్స్ట్ది P ఉంది ఇక్కడ కదా. Pని మనం హైయెస్ట్ అంటే రేట్ ఇస్తే రేట్తో లేదా టైం ఇస్తే టైంతో మల్టిప్లై చేస్తాం, అప్పుడు మనకు వచ్చిందే అమౌంట్ వస్తుంది. సో మనం నెక్స్ట్ది పర్సంటేజ్ చూస్తాం. ఈ అమౌంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఓకే, సో ఇంత సింపుల్ అనమాట. సో ఎలా చేద్దాం, మీరు వరీ అవ్వట్లేదు ఏంటి కష్టంగా ఉందనేసి చూద్దాం, ఒక సమ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే, సో సమ్ ఏంట్రా అంటే ఆల్ రైట్.
సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. మనకి ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సింది మనకి ఒకటి తెలుసు ఏంట్రా అంటే మనకు తెలిసింది ఇది అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ప్లస్ రేట్ కదా, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సో మనకి ఇక్కడ నుంచి మనం ఇంట్రెస్ట్ తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఏ మైనస్ పి, ఏ 6000 మైనస్ పి 5000, మనకు వచ్చింది 1000. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్లు మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ 1000 వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి, రేట్ కావాలి. నేను నోట్ పాయింట్లో చెప్పాను రేట్ ఎట్లా కనుక్కోవాలో. సో ఇప్పుడు మనం టీ ఇంటూ ఆర్ చేసాం కానీ ఆర్ లేదు. సో మనకి పీటీఆర్లో ఏం మిగిలింది, పీటీ ఉంది. సో ఈ పీని టీని మనం మళ్ళీ చేస్తాం అనమాట, అంటే పీ ఇంటూ టీని. అప్పుడు ఎంత వస్తుంది, 5000 ఇంటూ 2, అప్పుడు మనకి వచ్చేది 1000 వస్తుంది. ఓకేనా, ఈ 1000 సారీ 5000 5 to 10 కదా, 10,000 వస్తుంది. ఓకే, ఈ 10,000 మనకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 1000 రూపాయలు. ఓకే, ఈ 1000 రూపాయలకి ఎంత పర్సెంట్, 10,000. ఓకే, అది చూసుకుంటే అయిపోద్ది. సో బేసికల్గా ఎంత పర్సెంట్ అంటే ఏం చేస్తాం మనం, 10,000 ఉంది కదా. సో ఈ 10,000ని, ఇది పెద్ద వాల్యూ కాబట్టి కింద వేసుకుంటాం, మీదన ఇంట్రెస్ట్ వేసుకుంటాం, 1000 ఇంటూ పర్సెంటేజ్ చేస్తాం. ఇక్కడ మనం తెలిసినట్లయితే కొట్టుకుంటే అయిపోతుంది, 3 సున్నాలు 3 సున్నాలు 0 ఇక్కడ 0 అంటే ఎంత మిగిలింది, 10%. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది 10%. సో ఇంత సింపుల్ అనమాట. సో ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ, ఓకే ఈ రెండింటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ క్వశ్చన్ లేకపోతే ఒక మనం ఈ మెథడ్లో చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మోడల్ కూడా చూద్దాం, నెక్స్ట్ మోడల్ కూడా చూద్దాం. ఇది ఈ మోడల్లోనే నెక్స్ట్ ప్రాబ్లం. ఆల్రైట్, సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సేమ్ అంతే. సో మనం ఇక్కడ నుంచి ఏం కనిపించచ్చు, టైం అడిగాడు, సరేనా. సో మనం ఇక్కడ దీని నుంచి మనం కనిపెట్టగలిగింది అమౌంట్ కనిపెట్టచ్చు. ఓకే, ఈ అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ నేను ఇంట్రెస్ట్ని కలుపుతాం. ఓకే, ప్రిన్సిపల్ ఎంత, 2200 ప్లస్ ఇంట్రెస్ట్ 400, 2 కలిపితే వస్తే 2600, 2600 వచ్చింది. సో మనం ఎప్పుడు చేసేదండి, పిటిఆర్, పి ఉంది ఆర్ ఉంది. సో ఈ రెండింటిని మళ్ళీ చేద్దాం. సో 9/11 మనం ఎలా రాసుకోవచ్చు, పర్సంటేజ్ వాల్యూస్లో అయితే 1/11 రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా సింపుల్. సో ఇప్పుడు మనం చిన్న చిన్న స్టెప్స్ చేసాం. సో ఈ 2200 ఇంటూ తెలుసు 9/11 అంటే 100/11 రాసుకుంటాం. సో 1s 2s 200 మిగులుతుంది. 200 ఇంటూ 100 అంటే 2 సున్నాలు 2 సున్నాలు. ఇది 100 అయితే మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 400కి ఎంత. సో x ఈక్వల్స్ టు 400 ఇంటూ 100/2, 0 0 0 0. ఈ 2 సున్నాలు పోతే, ఇక్కడ 2 సున్నాలు పోతే, 2 సున్నాలు పోతే, 2 సున్నాలు పోతే, 2 1 2 2. సో 2 years. ఓకే, సో టైం అడితే అలా చేస్తాం, ఇది అడిగితే ఇలా చేస్తాం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మనం నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ 3. ప్రిన్సిపల్ ఏమో సుమారు ఒక 2800 ఇచ్చాను, అండ్ అమౌంట్ ఒక 3500 ఇచ్చా, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అడిగాడు ఎంతో, టైం అనేది 3 years ఇచ్చా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేయమన్నా, సో ఏం చేస్తాం. సో బేసికల్గా మనం ఎప్పుడైనా పీటీఆర్లో ఎట్లా చూసుకుందాం. పీటీఆర్లో మనకి పి ఉంది, టీ ఉంది. సో ఈ పీని టీని మల్టిప్లికేషన్ చేస్తాం. సో 2800 ఇంటూ 36 అంటే 7 మీటర్ అవుద్ది, 2 1s 2 4s 00. ఓకే, సో ఇది అంతా మల్టిప్లై చేసి చెప్పాలి. ఓకే, 14 7s 98 అంటే 9800 అవుతుంది. 9800 వచ్చింది. సో ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు, ఇంకా ఉంది. సో మనకి తెలుసు ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ చేస్తాం. సో దాన్ని చేస్తే ఎంత వస్తుంది, సపోజ్ 700 వస్తుంది. ఈ 700కి ఎంత పర్సెంట్ మనం చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా తక్కువ వాల్యూ ఉంది మీద వేసుకుంటాం, పెద్ద వాల్యూ ఉంది కింద వేసుకుంటాం, ఇంటూ 100. ఓకే, సో ఈ 2 సున్నాలు పోతాయి. సో 98 మనం 2 టేబుల్ తెలుసు, 2 4s 8, 2 9s 18, 2 ఓకేనా, 2 3 6, 2 5 10. సో 7 టేబుల్లో 7 7 49, 7 50. ఓకే, సో 7 7 49 కాబట్టి 7 7 49, ఇంకా మిగిలింది రిమైండర్ 1. సో 7 1/7%, then 50/7% ఉంటాయి, ఏది ఉంటే అది ఆన్సర్. ఓకే, సో దిస్ హౌ వి డూ అనమాట. సో నెక్స్ట్ గోయింగ్ అహెడ్, మోడల్ నెంబర్ 4, టైమ్స్. సో టైమ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ కూడా. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, సో ఇది క్వశ్చన్ ప్రిన్సిపల్ బికమ్స్ ట్వైస్, ఇది జాగ్రత్త చూడండి, ట్వైస్ అయింది అన్నాడు ఇన్ 7 years. హౌ మెనీ years టేక్ ఇట్ టు బికమ్ 5 times ఇట్ సెల్ఫ్. ఓకే, చాలా సింపుల్. ఒకసారి షార్ట్ చెప్తా, షార్ట్ చెప్పాక మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, షార్ట్ కట్ ఏంటంటే అంటే, ఎప్పుడైనా టైమ్స్ ఇచ్చినప్పుడు ట్వైస్ ఇస్తే -1 చేస్తాం, లేదా ఏ టైమ్స్ అయినా, ట్వైస్ అంటే టైమ్సే కదా, 5 times ఇస్తే -1 చేసుకుంటాం. అంటే ఈ 1 టైంకి 7 years, 5 అంటే 5 - 1 4, 4కి ఎంత 28 అవునా కదా. ఓకే, ఇది యాక్చువల్గా మనం చేసిన షార్ట్ కట్. ఓకే, అసలు ఎలా వస్తుంది ఈ షార్ట్ కట్, ఎలా వచ్చింది చూద్దాం. ఆల్ రైట్, సో షార్ట్ కట్ వచ్చింది చూపిస్తాను. సో చాలా సింపుల్, జాగ్రత్తగా. సో ప్రిన్సిపల్ అనేది 1 అనుకుంటే ఇట్ బికమ్స్ ట్వైస్ అన్నాడు, అంటే బేసికల్గా డిఫరెన్స్ ఎంత 1 కదా. నెక్స్ట్ ఏమన్నాడు, ఎంత తీసుకుంటే ఇట్ విల్ బికమ్ 5 times అన్నాడు, అంటే 4 ఓకే 4. ఓకే, సో టైం ఎంత ఇచ్చాడు, 7 years అన్నట్టు. ఇక మనకు తెలియదు ఎన్ని ఇయర్స్. ఓకే, సింపుల్ చూడు, ఇక్కడ 1 year 1కి 7 years, 4కి ఎన్ని సంవత్సరాలు, 7 + 28 అనా. సో బేసికల్గా ఎప్పుడు టైమ్స్ ఇస్తాడో ఇక్కడ ట్వైస్ ఇస్తే -1 చేస్తావు, 5 times ఇస్తే -1 చేస్తావు, అంటే 1కి 7, 4కి ఎంత. ఓకే, సో దిస్ హౌ వి డూ అనమాట. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్. సో మీకు క్విక్గా ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చేసుకుంటూ ఉండండి. సో మీకు కూడా వచ్చేస్తుంటాను. ఓకే, థ్రైస్ ఓకే, థ్రైస్ 4 years అయింది, 9/4 times ఎన్ని సంవత్సరాలు అయింది అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, థ్రైస్ అంటే 3 -1 చేస్తాం, 9/4 -1, 4 yearsకి ఇదే సంవత్సరం. రైట్, సో ఇది 4 కదా. ఓకే, సో 2 ఏమో 4, 5/4 ఎంత, అంతేగా క్వశ్చన్. ఏముందో చేసాడు ఇంకా, 2 1s 2 2s, అంటే 2 × 5/4, 2 1s 2 2s, అంటే 2.5 years, 2.5 years. ఓకే, ఇట్లా చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్. అరే ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంట్రా. సో ఇన్స్టాల్మెంట్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ చూడండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రాసుకోండి. ఓకే, రాసుకోండి. ఏంట్రా అంటే, ఒక డెబ్ట్ 8,600 rupees, ఓకే, ఈజ్ టు బి పెయిడ్ బ్యాక్ ఇన్ 4 installments. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్, 4 installments, at a rate of 5% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు, 5% per annum. ఇప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అడుగుతున్నాడు. ఓకేనా, సో దీనికి చెప్పే ముందు మీకు 2 రకాలు చెప్తాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, దాని తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తాను.
సో ప్రాబ్లం కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఆడు ఎన్ని మంది ఉన్నారు 4 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాడు అంటే 1 2 3 4 అవునా కదా ఇప్పుడు ఆడు చెప్తుంది ఏంటి ఇన్స్టాల్మెంట్స్ 100 అనుకుందాం 100 రాశాను 100 రాస్తే ఆడి పర్సంటేజ్ ఎంత అన్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% సరే 5%. సో ఇది 100 కట్టినప్పుడు మిగిలిన సంవత్సరాల యొక్క పర్సంటేజ్ కట్టవా 5 to 15 కాబట్టి 15 కడతా కదా ఓకే కడతాను ఓకే సో మళ్ళీ 100 రూపాయలు కట్టలే ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలిపోయా 2 అంటే 2 into 10 ఎంత 2 into 5 ఎంత 10 కడతానా సో నెక్స్ట్ది మిగిలింది ఎంత 100 ప్లస్ 5 ఓకే సో లాస్ట్కి వచ్చేసరికి ఇంకేం ఉండదు ఒకటే ఉంటుంది కాబట్టి 100. సో బేసికలీ ఏమవుతుందంటే మనం ఈ విధంగా చేస్తాం సో దీన్నే మనం ఉల్టా చేస్తే ఎట్లా అవుతుంది చూద్దాం ఉల్టా చేసి వేసుకుంటే అదే అనమాట మోడల్ ఓకే సో బేసికల్గా వీఆర్ మేకింగ్ ఇంటూ ఉల్టా సో ఫస్ట్ ఇది 100 రూపాయలు అనుకో సో దిస్ విల్ బి యువర్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఎంత అవుద్ది 100 కదా నెక్స్ట్ 110 నెక్స్ట్ 115 4 సంవత్సరాలే కదా సో లాస్ట్ టోటల్ కలిపిస్తాం అనుకో ఎంత వస్తుంది 430. దిస్ విల్ బి యువర్ డెప్ట్ అమౌంట్ టోటల్ డెప్ట్ అమౌంట్ ఓకే సో నీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 430కి డెప్ట్ ఎంత ఇచ్చాడు 8600 ఇప్పుడు నువ్వు అది కావాల్సిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 100కి ఎంత ఏముందిరా 4 అంటే 2 కదా దట్స్ ఇట్ ఓకే సో ఇది ఇన్స్టాల్మెంట్ ఎక్కువ ఈ మధ్యన కొత్తగా ఇస్తుంటున్నాడు సో దానికోసం చెప్పాను సో నెక్స్ట్ ఇది కూడా మోడల్ 5 అని సెకండ్ ఎగ్జాంపుల్ డెప్ట్ ఎంత అడిగాడు ఆల్ రైట్ సేమ్ అలాగే what is the debt to be paid back in 5 annual installments at the rate of interest of 10% per annum if each installment is 3000. మూడు అని చెప్పాడు ఓకేనా సో మనం ఏం చేస్తాం సేమ్ ఇందాక చేసింది చేద్దాం 500 కాబట్టి 1 2 3 4 and 5 అంటాం సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 100 అనుకుందాం 100 సో 100కి ఎంత కలపాలి ఇప్పుడు 10% కాబట్టి 110 కలుపుతాం 120 130 140 సో టోటల్ కలిపితే 6 చేసుకుంటే 6 వస్తుంది అంటే 0 6 అవుతుంది ఓకేనా సో టాప్ వన్ విల్ బి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అండ్ ద బాటమ్ వన్ విల్ బి యువర్ డెప్ట్ అమౌంట్ ఓకే సో మనకి ఏమి ఇచ్చాడు ఈచ్ ఇన్స్టాల్మెంట్కి 3000 చెప్పాడు అంటే ఇన్స్టాల్మెంట్ ఎంత 100 రూపాయలు అంటే 100 రూపాయలకి 3000 అయితే మనకి ఇక్కడ ఇచ్చిన డెప్ట్ ఎంత అంటే 6000 తెలుసు కదా 600 తెలుసు 600కి ఎంత ఏమైనా చేసేయండి x ఈక్వల్స్ టు 6318 అంటే 18,000 ఎందుకంటే ఈ 2 సున్నాలు పోతాయి 68 ఇంకా 3 సున్నాలు ఉంటాయి 3 సున్నాలు ఓకే సో ఇది అనమాట ఇది ఇన్స్టాల్మెంట్ మోడల్స్ ఎక్కువ ఎవరు చెప్పట్లేదు సో నేను చెప్పాను నెక్స్ట్ ఇది మోడల్ 6 ఈ మోడల్ 6 చాలా బాగుంది సేమ్ మోడల్ 4 లాగే సో ఈ లాస్ట్ మోడల్ జాగ్రత్త అంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే సో ఈ మోడల్ 6లో ఏంటంటే మెయిన్ గుర్తించుకోవాల్సింది ఏ సర్టెన్ ప్రిన్సిపల్ ఉందంట బికమ్స్ ట్వైస్ 200 అయిందంట ఇన్ ఏ టైమ్ ఆఫ్ 6 years ఎన్ని సంవత్సరాలకి 6 సంవత్సరాలకి దెన్ ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో అన్నాడు అరే చూడరా సింపుల్గా ప్రిన్సిపల్ మనం అనుకుంటే అమౌంట్ ఎంత అయిందనంట ట్వైస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్
1 ఓకే. ఎన్ని సంవత్సరాలకి? 6 ఇయర్స్కి. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 1కి 6 ఇయర్స్ అంటే 1 ఇయర్కి 1/6 కదా. ఏముంది, అయిపోయింది. 1/6 × 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఓకే, ఇదనమాట. సో సింపుల్గా చేస్తాం. సో ఇందులోనే ఇంకో క్వశ్చన్ కొంచెం వాల్యూ మారుద్దాం. ఈ సర్టన్ ప్రిన్సిపల్ బికమ్స్, ఒక ప్రిన్సిపల్ ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 6.25 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే దీన్నే ఓకే ప్రిన్సిపల్ 6.25. మీకు కాన్సెప్ట్ తెలిసి నేను చెప్పాను మీకు. 6.25 ఇస్తే 5.25 వేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల కంటే 7 సంవత్సరాలు అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు. ఓకే, ఇప్పుడు 1 ఇయర్కి ఎంత? ఓకే, 1 ఇయర్కి 5.25/7 5.24 అంటే 5 + 0.24 అంటే 1/4 /7 అంటే దీని ఎలా రాసుకోవచ్చు? 5 × 20, 20 + 1 21/7 × 4. ఓకే, సో 7 1 7 3 అంటే 3/4 = 75%. ఓకే, సో ఇది అనమాట లాస్ట్ మోడల్. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ప్రాబ్లమ్స్ మన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ ది ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ చదువుతూ ఉంటాను, మీరు చేస్తూ చెప్తున్నారు, చేస్తూ. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో మోడల్ 4 నుంచి చెప్తున్నా ఒక మోడల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum విల్ బి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, అట్ వాట్ rate per annum will be simple interest on sum of money be 2/5 of the amount in 10 years. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ బి 2/5 of amount in 10 years. ఇది క్వశ్చన్. ఓకే, సో మన క్వశ్చన్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఓకేనా, మనకు తెలిసిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2/5 అంటే 40% తెలుసు మనకి. 40% 10 years కంటే అరే 1 సంవత్సరం అంతరా, ఒక సంవత్సరానికి ఇది ఇంటూ ఎంత అయింది చూసుకున్నాం కదా. అంటే 4 4% అంతే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ బి సమ్ ఆఫ్ మనీ డబుల్ at 12% per annum. ఓకే, ఎన్ని సంవత్సరాల్లో సమ్ అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ ఆఫ్ మనీ డబుల్ at 12% per annum. క్వశ్చన్ మార్క్ కదా. సో 1 అంటే 12 అయింది, సరే 1 twice అయింది. ఓకే, సో డిఫరెన్స్ ఎంత? 1 కదా. ఓకే, సో 1కి 12% per annum అంటే 1/12 అంటే 100 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 25/3 అంటే 8 1/3. 1/3 అంటే ఏంటి? 12/4 వేసుకుంటే మనం 1/3 వస్తుంది, అంటే 4 months అంటే 8 years 4 months. ఓకే, 1/3 of the year. ఓకే, 1/3 అంటే 1/3 of the year. నెక్స్ట్కి వెళ్తే మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు దగ్గర చిన్న చిన్న సమ్లు చూసాం, వరుసగా సమ్లు వేసుకొచ్చుదాం. ఓకే, ఫస్ట్ సమ్ ఏంటంటే 700 ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 700 rupees for 2 years at 3% per annum. ఓకే, సింపుల్గా
రూపీస్ అన్నాడు, 2 years అన్నాడు, 3% per annum అన్నాడు. పీటీఆర్ 100 వేసుకుంటే సింపుల్గా వచ్చేది 42 years వస్తుంది. ఓకే, సింపుల్ అంత కష్టపడుకుంటాడు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,500. ఇది ప్రిన్సిపల్ అవుద్ది. 18% per annum అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుద్ది. 219 days. మీకు ఆల్రెడీ చెప్పాను 73 days కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుంది కదా. 219 days అంటే ఎంత అవుద్ది? 3/5 అవుద్ది. 73 days అంటే 1/5. 146 అంటే 2/5. ఓకేనా? 2/9 అంటే 9 అంటే 3/5 అవుతుంది. తీసుకో. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏమిటి అడిగాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంతా అడిగాడు. ఓకే, ఇందాక 18% కాదు 15% ఇచ్చాడు కాబట్టి 5 months పర్చేస్ చేసాం. ఇప్పుడు ఎట్లా చేస్తాం చూద్దాం. ఓకే, సో ఈ రెండు మళ్ళీ చేద్దాం. 3/5 ఇంటూ 18. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 3/5 18%. ఓకే, ఇది దేనికి చూసుకోవాలి? ప్రిన్సిపల్ చూసుకోవాలి. ప్రిన్సిపల్ ఎంత అంటే 4,500. 18% అంటే 10% కదా. ఫస్ట్ 10% చూసుకుందాం. ప్లస్ 8% కదా. 10% అంటే 45 ఇంటూ 18 వేసుకో. 18 ఇంటూ 3/5. 5 1 5 5 9 అంటే ఇంకేదో మిగిలిపోయింది. 9 8 3 8 3s 24 4 9s 36. అంటే లాస్ట్లో ఆన్సర్లో నా 6 ఉంటే అదే చూసుకోవచ్చు అనమాట ఆన్సర్. ఇంకేముంది 486. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాను వినండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 4 సంవత్సరాలు. ఓకే, if simple interest of a certain sum at 4% per annum for 4 years is 80 rupees. The sum is basically ప్రిన్సిపల్ అంతా అడుగుతాడు. ఓకే, ఇది ఎట్లా చేయొచ్చు? మనం సింపుల్గా చూసుకుంటే మనం తెలిసిందే, ఎప్పుడు చూసినా ఏం చేస్తాం? టీని ఆర్ని మళ్ళీ వేస్తాం. ఓకే, టీని ఆర్ని మళ్ళీ వేసి 4% 16% వస్తుంది. ఇది దేని చేసుకోవాలి మనం? మనకి ప్రిన్సిపల్ తెలియదు, మనకు తెలిసిన ఇంట్రెస్ట్ తెలుసు. ఇంట్రెస్ట్ చేసుకోవాలి. సో 16%కి 80%, 80కి వేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 16% 80 మన ప్రిన్సిపల్ అంటే టోటల్ కదా. 100% ఎంత? సో బేసికల్గా 8 1s 8 2s అంటే 100/1000 అవుతుంది. 2 అంటే 500 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో fourth question, I'll read the question. Listen. Find a sum which becomes 2,700. అంటే బేసికల్ స్టార్టింగ్ తీసాడు ప్రిన్సిపల్ అంతానే. ఓకే, ఆఫ్టర్ 3.5 years at 10% per annum. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడిగా. సరే, ఏముంది, మనం ఎప్పుడు చేసిందే. ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు. ఓకే, సో ఈ రెండు అంటే 10 ఇంటూ 3 to 6 6 + 1 7/2. 7/2 అంటే విల్ బి గెటింగ్. సో ఇది ఫ్రాక్షన్ వాల్యూ మార్చుకోవాలి. 10% అంటే 1/10 కదా. అంటే ఎంత వస్తుంది? 7/20 వస్తుంది. ఓకే, సో 7/20ని మనం తెలిసిందే. నాకు లాజిక్ వేసాం కదా, లాజిక్ వేసుకుని పెడదాం. ఈ 20 ఏమో ప్రిన్సిపల్ అవుద్ది, ఈ 7 ఏమో ఇంట్రెస్ట్ అవుద్ది, అమౌంట్ ఏమో సుమారు 27 అవుద్ది. మనకి అమౌంట్ తెలుసు, సో ఇంక చేయొచ్చు. ఇది కూడా ఇచ్చారు. 27కి 2,700. అప్పుడు మన క్వశ్చన్ ఏంటి అడిగాడు? ప్రిన్సిపల్ అడిగాడు. ప్రిన్సిపల్ మనకి ఎంత ఇచ్చాడు? 20 parts ఇచ్చాడు. 20 partsకి ఎంత? 1లో అంటే 2000 బస్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ సమ్ ఆఫ్ 1,600 రూపీస్, 1,600 రూపాయలు, సమ్ ఆఫ్ 1,500 రూపీస్ 600 gives a ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏమంటున్నాము? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిందో చూద్దాం. వాడు సమ్ అన్నాడు కాబట్టి
సమ్ ఆఫ్ అంటే ప్రిన్సిపల్ 1600 క్యూసీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంట 252 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చాడు. ఇన్ 2 years 3 months ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈస్. సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు. సింపులే కదా, ఏం చేస్తాం మనం ఈ క్వశ్చన్కి. సో ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ అడిగితే ఏం చేయాలో చెప్పాను ముందే. పీటీఆర్లో ఏంటంటే చూసుకుందాం ముందు. ఫస్ట్ పీటీఆర్లో మనకు కనిపిస్తుంది పి ఉంది, టీ ఉంది, కానీ ఇటు కొంచెం తేడా ఉంది. ఎట్లా ఉంది, 2 years 3 months ఉంది. సో 2 years 3 monthsని ఎలా విడవచ్చు చూద్దాం. 2 years 3 months అంటే ఎంత, 3 పెట్టవాలమేనా అంటే 3 1 3 4 అంటే మనం 1/4 రాసుకోవచ్చా, అయిపోయింది 1/4 ఆఫ్ ది ఇయర్ అంటే 4 to 8 + 1 9/4. ఓకే, సో ఇట్లా చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటంటే 1600 ఉంది, 1600ని దీన్ని మల్టిప్లై చేస్తాం, పీని టీని ఇంటూ 9/4, 4 1 4 4 16 అంటే 4 9 36 వస్తుంది, 3600 అవుతుంది. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే మనకు కావాల్సింది అమౌంట్. ఓకే, అమౌంట్ వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ చూసుకుందాం. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు లేదు. సో మనం ఇక్కడ కనిపెడదాం, ఏముంది రెండు కలిపెట్టాం కదా. సో మనకి తెలిసింది ఎంత 252 ఉంది. ఓకే, సో 250 ఎక్కడ ఉంది, ఇది ఇంట్రెస్ట్. ఈ 250 ఒకటి వేసుకుందాం, హైయెస్ట్ వాల్యూ ఇదే కదా. సో బై 3600 ఇంటూ 100. 2 సార్లు పోతే 36 ఎగ్జాక్ట్ 36 1 36 7 అంటే 7% వస్తుంది. 5th క్వశ్చన్. ఓకే, 6th క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు 7th క్వశ్చన్కి వెళ్దాం. సో 7th క్వశ్చన్ ఏంటంటే సింపుల్, ఏంటంటే చెప్తున్నాడు. ఇన్ వాట్ టైమ్ విల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ అంటే 7500 అంటే 3% యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 3% ఇచ్చాడు. అట్ వాట్ టైం అన్నాడు, అంటే టైం ఎంత అని చెప్పాడు. ఓకే, ఇదే క్వశ్చన్ ఇంకెక్కడిగా ఆగిపోలేదు, ఇంకా ఉంది. ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఆన్ 4500 rupees ఫర్ 6 years అట్ ద రేట్ ఆఫ్ బాగుంది క్వశ్చన్. సో ఇలా పక్కన పెడదాం. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ 4500. టైం ఏమో ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం, పక్కన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 1/2% ఇచ్చాడు. టైం అయితే ఇక్కడ ఇచ్చాడు ఎంత అంటే 6 years. సో బేసికల్గా చెప్తుంది ఏంటంటే రెండు ఈక్వల్ ఎప్పుడు ఏ టైం దగ్గర ఎట్ వాట్ టైం విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ది ఈజ్ ఈక్వల్ టు సెకండ్ అన్నాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్త చెప్పండి, చాలా జాగ్రత్తగానండి. నేను చిన్న లాజిక్ చెప్తాను, లాజిక్ ఏంటంటే అరే ఫస్ట్ది మనం ఎప్పుడు ఏం చేస్తాం, మనకి ఆర్టీ తెలిస్తే ఆర్టీ కొట్టేస్తామా, టీఆర్ కొట్టేస్తాం. టీఆర్ కొట్టుకుంటే ఎంత వస్తుంది మనకి 6. ఇదంతా 2 to 4 4 + 1 5/2 అంటే 6 into 5/2 అయినా 2 1 2 3 అంటే 15% వచ్చింది. ఓకే, వచ్చింది. సరే 15% వస్తే నాకు ఏంటంటే అన్న మనం ఈ 15% ఇది ఎంత చూసుకుంటాం కదా. లెట్ మీ షో యూ 15% ప్రిన్సిపలే కదా చూస్తాం. 10% అంటే 45. 45లో సగం అంటే ఎంత, బేసికల్ 15% అంటే ఎంత చూసుకుంటాం. 15% అంటే 40. ఓకే, సో అంత దూరం వెళ్ళిపోవద్దు, పక్కన ఇది కాసేపు అలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇటు పక్క వద్దాం. ఏమో టీ తెలీదు, ఆర్ తెలుసు. ఆర్ 3% అన్నాడు. ఓకే, ఆర్ 3% అంటే ఇప్పుడు ఈ 3% ఎంత
ఓకే, ఇది ఇంకా సింపుల్ చేద్దాం చూడు. ఇక్కడ P1 తెలుసు, ఈ P కూడా మనకు తెలుసు. ఈ P 2 సార్లు పోతాయి, ఇక్కడ 2 సార్లు పోతాయి. ఇది ఎంత 5 సార్, ఇది 15 3 సార్. ఓకే, 15 3 వచ్చింది, 54 వచ్చింది, 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇది 15% దేని పెట్టుకుంటాం, నాట్ ఇన్ 45 బికాస్ వీ ఆల్రెడీ క్లిక్ ఇట్. ఇది 3 మీద వేస్తాం. 15% ఎంత, ఓకే 15% 3కి ఎంత అంటే 45నా 45. ఓకే, ఇప్పుడు ఇటు పక్కన 40 రావాలి కదా, 2 ఈక్వల్ చెప్పాడు కదా, అంటే దిస్ వన్ షుడ్ బి ఆల్సో 45. బట్ వెన్ ఇట్ విల్ బికమ్ 45, ఈ రేట్ని టైంని మనం ఇంటూ చేయాలి. ఈ రేట్ని టైం ఇంటూ చేయాలంటే ఇక్కడ ఆల్ 5 ఉంది, అంటే ఇంకెంత వస్తాయి, 45 అవుద్ది. ఇక్కడ 3 వస్తాయి కదా, 3 3 9 అవుద్ది. 3 × 3 = 9, 9 5 సార్ 45. ఓకే, సింపుల్ అనమాట, సింపుల్గా చెప్తాను. అలా కాదు నేను ఫుల్ మెజర్ చేస్తానని చెప్తే దానికి కూడా మరి చెప్తాను. ఓకే, సో సింపుల్. మళ్ళీ ఒకసారి చూసిందో మళ్ళీ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% వచ్చింది. సో ఇక్కడ 2 సున్నాలు పోతే, ఇక్కడ 2 సున్నాలు పోతే 5:3 అవుతుంది. ఈ 15 3కి ఎంత అంటే 45. ఇక్కడ కూడా మరి 45 రావాలి కదా, అప్పుడు ఈక్వల్ అవుద్ది. అంటే ఇక్కడ 45 రావాలంటే 3 3 9 అవుతుంది, కాబట్టి ఇక్కడ 3 వేసుకుంటే 9 అవుతుంది, అప్పుడు 45 అవుతుంది. ఓకే, సో ఇక్కడ టైం ఎంత అంటే 3 years. అది ఇప్పుడు చూసాం. మనం డైరెక్ట్గా సమ్మర్ చేయాలి, చూద్దాం, ఎందుకంటే ఇది కూడా తెలుసుకోవాలి కాబట్టి. ఓకే, ఒక 15% నార్మల్. దాని తర్వాత మనకి చూసుకోవాల్సింది ఏంటంటే 45. ఓకే, సేమ్ ఈ యొక్క 3% ఇందులో ఎంత అవుద్ది అంటే 1% అంటే 75, 3% అంటే 250. ఓకే, 250 దీనికైతే 45 × 15. ఓకే, సో బేసికల్గా ఇక్కడ 45 15 రావాలి, ఇక్కడ 40 15 రావాలి. ఓకే, సో ఇది తీసుకుని చేసుకుంటే వచ్చేస్తాయి. ఓకే, అది నెక్స్ట్ మ్యాథ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గో విత్ నెక్స్ట్ సమ్. సో 15 మళ్ళీ వెళ్దాం, వాళ్ళు మేము చూస్తాం కాబట్టి 15 మళ్ళీ వెళ్దాం. ఈ 15 16 17 మంత్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకే, 15 మళ్ళీ ఏంటంటే ఒక సమ్ ఉందంట 2600. సమ్ అంటే ప్రిన్సిపల్ కదా మనం అనుకుంటుంది. 2600 ఉంది. ఇస్ లెండ్ అవుట్ ఇన్ 2 parts, 2 భాగాలు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అన్నాడు such a way that the interest on one part of at 10% for 5 years is equal to the another part of at 9% for 6 years. The sum lent out at 10% is 10% దగ్గర అంత అడుగుతున్నాడు. ఏముందిరా, సింపులే కదా. సో అది ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ దగ్గర 10%, బి దగ్గర 9%. సో ఈ 9% దగ్గర మనం అడుగుతున్న క్వశ్చన్. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు, ఉదాహరణ 6 సంవత్సరాలు ఇచ్చాడు. ఓకేనా, సో క్వశ్చన్ ఏంటంటే ద సమ్ లెంట్ అవుట్ ఎట్ 10% అంత అడిగాడు. ఓకేనా, సో 5 10 ఎంత 50, 5 6 56. 50% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 54% ఆఫ్ బి. సో తెలుసు మనకి ఇది రేషియో పర్సెంట్ చెప్పాను, 54% వస్తుంది, 50% వస్తుంది. 2 టేబుల్లో కూడా అయితే 2 2s 4, 2 7s ఇక్కడ 25 అవుతుంది. ఓకేనా, 2 కలిపితే ఎంత అవుతుంది, 52 అవుతుంది. అరే 52 వచ్చింది, ఇక్కడ 26 వస్తుంది. మనకి అర్థం అవుతుంది ఏంటో, 26 చూసే 52. ఓకే, అర్థం అవుతుందిలే. ఇప్పుడు ఈ 27 మనకి క్వశ్చన్లో ఏంటి అడిగాడంటే ఇది వాల్యూ అడిగాడు కదా. 27 552 ఇంటూ
2600. ఓకే 13 అంతే సింపుల్ బాగుంది కదా. సో బేసిక్గా మనం ఏం చేసామంటే డైరెక్ట్ చూసుకున్నాం కొట్టిస్తాం. ఓకే సమ్లన్నీ 10% అడిగాడు కాబట్టి 10% చూసుకున్నాం. ఓకే 9% అడిగాడు ఇంకో ఏం చేస్తాం 9% దగ్గర 25 కాబట్టి 25/52 ఇంటూ 2600. సో అంతే సేమ్ ఓన్లీ వేసుకొని చేస్తాం. సో ఇట్లాగన్నమాట ఆన్సర్. ఓకే నెక్స్ట్ది 19 చూద్దాం. 19 ఏమన్నాడంటే పర్సన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్. చాలా బాగుంటుంది చక్కగా ఉండండి. అంటే బేసికల్గా సేమ్ ఇంట్రెస్ట్. 3 డిఫరెంట్ స్కీమ్స్ ఏంటంటే 6 years 10%, 10 years 12%, 12 years 15%. మనకు తెలుసు కదా చిన్న చదువుకున్నది 60% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 120% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 12 ఎంత 180% ఆఫ్ C. సో ఈ మూడింటిని కొట్టచ్చు. ఏ టేబుల్లో 6 టేబుల్ కొట్టచ్చు. 1s 2s 3s. A is equals to 2B is equals to 3C. LCM అంతా 6 అంటే 6/A అంటే 6A అవుతుంది. 6 ఇక్కడ 6/2 అంటే 3 అంటే 2. ఓకే 6 3 2 వచ్చింది. ఇక దీన్ని ఏం చెప్తాం అదే క్వశ్చన్ అదే ఆన్సర్. ఓకేనా అదే అలా కాదు. కొన్నిసార్లు ఏమొస్తారంటే సేమ్ ఇంట్రెస్ట్ ఇచ్చు కదా సేమ్ అమౌంట్ నడుతుంది. ఓకేనా సేమ్ అమౌంట్ అంటే ఏమో చెప్తాను. ఇది సేమ్ ఇంట్రెస్ట్కి అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అమౌంట్ అడిగాను అనుకో. ఓకే సేమ్ అమౌంట్ అడిగితే ఒకటి వేసుకోవాలి. ఇక్కడ ఒకటి వేసుకోవాలి. ఒకటి వేసుకుని 2 అవుతుంది. ఒకటి వేసుకుని 2 అవుతుంది. ఓకే 2 8 16, 2 11s, 2 14s. ఓకే సో అంతే అయిపోయింది. ఒకటి పెట్టుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 16ది. సో బేసికల్గా ఎప్పుడైనా క్వశ్చన్లో పార్ట్లను ఇచ్చాడు అనుకో గుడ్గా అలిగేసేసే. అక్కడ సమ్ ఆఫ్ 10,000 is lent partly at 8% and remaining at 10% per annum. ఓకే బేసికల్గా 10,000 రూపాయలు 8%, remaining 10%. If the yearly interest on the average is 9.2%, total interest for 6 years. The sum lent out ఏ చెప్తున్నా the two parts అడిగాడు. ఏముంది 8%, 10%. మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి చేస్తాం కరెక్ట్గా. ఎప్పుడు 3 ఇస్తాను 20. ఇదంతా 0.8, ఇది 1.2. సో పాయింట్ లేపేస్తాం. 2 4 2s 4 3s. సరేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చింది మనకి. దీని తర్వాత ఏం చేస్తాం. సో ఇది అడిగింది మనకి క్వశ్చన్లోని మనం 2 parts 2 పార్ట్లు అడిగాడు. 2 parts అంటే ఈ పార్ట్ ఎంత అంటే 2/5 టోటల్ 5 కదా ఇంటూ 10,000 వేసుకుంటాం. ఇది 3/5 ఇంటూ 10,000. 2/5 ఇంటూ 10,000 అంటే ఎంత 5 1s 5 2s 2 2s 4. అక్కడ 4,000 వస్తుంది అంటే 6,000 వస్తుంది. 4,000 6,000 అదే అన్నమాట క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ చాలా సింపుల్ ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ది 17ది చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే క్వశ్చన్. ఇది 14th 15th సేమ్ అనమాట. ఏంటంటే a sum of 1750 is divided into 2 parts. So the interest of the first part at 8% simple interest per annum అంటే 8% of A and that of the other 6% simple interest per annum are equal.
బేస్గా 2 ఈక్వల్ అన్నాడు అంటే మనకు తెలిసి టేబుల్ ఎంత 2 పక్క వెళ్తాయి అంటే ఏకి మనకి 3 వస్తుంది అంటే 2 4s 2 3s కదా 4 వస్తుంది 2 కలిపితే 7 వస్తుంది ఓకే సో బేసికల్గా 7 పార్ట్స్ 750 అన్నాడు అంటే ఒక పార్టీ ఎంతరా అంటే కదా అప్పుడు ఒక పార్టీ ఎంతరా అంటే 7 1s 7 250 సార్ ఇది క్వశ్చన్ సో మనకి 250 అంటే ఈ 250 ఈ 250 దీనికి కొట్టామనుకో 257 3 సార్ 750 అవుతే ఈ 250 4 కొట్టామనుకో ఏమవుద్ది ఈ 250 into 3 అంటే 750 అవుతుంది 4 కొడితే 1000 అవుతుంది ఈరోజు క్వశ్చన్ అయిపోతుంది ఆడ కొన్ని క్వశ్చన్ ఏంటి అడిగాడంటే దాని యొక్క వాల్యూస్ అడిగాడు ఓకే ఈచ్ పార్ట్ది ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఇన్ రూపీస్ అడిగాడు ఓకే దీనికి వేసుకునే పర్లేదు దీనికి వేసుకునే పర్లేదు అదే 8% ఆఫ్ ఏ అన్నాడు 8% ఆఫ్ 750 6% ఆఫ్ 1000 నీకు ఏది ఈజీగా చేసుకో 6% నాకు ఈజీ కాబట్టి 6% చేసుకుంటాం 6% ఆఫ్ 1000 ఎంత సింపుల్ 60 దీన్ని కూడా వేసుకోగలిస్తే 8% ఆఫ్ 750 అంటే ఇది కూడా 60 సో వాటిది 60 ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో 14కి వెళ్తాను ఏ సమ్ ఆఫ్ 1550 ఈస్ లెండ్ అవుట్ ఇన్ 2 parts one at 8% and another at 8%, 8 parts, 8%, another at 6%. If the total annual income is 106, the money lent at 8% is. సో బేసికల్గా 6% ఇది 8% అంటే ఇది కూడా 6% ప్లస్ 2% కదా ఓకే మీకు అప్పుడు ఆల్గట్లా కథ చెప్పాను హెన్స్ను గోట్స్ ఆ కథ గుర్తుంటే ఇది సింపుల్గా అర్థమైపోద్ది లేదంటే మళ్ళీ అర్థమవుద్ది చెప్తున్నానండి సో ఇక్కడ 1% ప్రిన్సిపల్ వాల్యూకి 1% అంటే అంత 15.5 ఇది 0 అనుకో ఫోన్లో తీసుకో సరేలా ఇప్పుడు 6% కూడా ఎంతరా 6%కి ఎంత ఇంకోటి క్వశ్చన్లో మర్చిపోయినా ఒకటి ఏంటి చెప్పినా మర్చిపోయి నీకు వాడు 106 యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు టోటల్ పక్కన పెట్టు ఓకే ఇప్పుడు 6% ఎంత 6% ఇంటూ 15.5 అంటే 15 1 బిట్ రాసుకోవచ్చు అంటే 2 1s 2 3s పోద్ది 6% అంటే 15 వేసుకుంటే 90 ఓకే ప్లస్ 3 is equals to 93 ఓకే సింపుల్గా సరే ఎలా చేస్తాము ఓకే సో ఏమవుతుందంటే 15 into 6 90 half into 6 93 వచ్చింది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి 93 వచ్చింది ఇప్పుడు మనకి చెప్పింది 106 ఈ 106 మైనస్ 93 చేస్తే మనకు వచ్చిందంత వాల్యూ 13 ఓకే సో లీస్ట్ పర్సెంట్ చూస్తాం ఈ 13 వచ్చింది అంటే ఇంకా మిగిలిన మనకి 6% మనకి 93 వచ్చింది ఇంకా మిగిలిన 2%కి మిగిలినంత అంటే 13 మనకి 100% ఎంత చూస్తే సరిపోతుంది 100% ఎంత 100 into 13/2 2 ఒకళ్ళు 2 50 13 ఎంత 650 ఈ 650 దేనికి 8% ఇప్పుడు 6% కావాలంటే ఎంత ఈ 1550 నుండి 650 తీస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది ఓకే ఇది క్వశ్చన్ అనమాట ఎన్నది 14 నెక్స్ట్ so let's go with the 11th one so it's also a little bit easy so 1200 amounts to క్వశ్చన్ చాలా సింపుల్ 1200 అనేది అమౌంట్స్ టు 1632 అన్నాడు ఎన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ఓకే at certain rate of simple interest if the rate of interest is increased by 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకి తెలుస్తుంది కదా అంతే 1% ఇంక్రీస్ అయితే చేయొచ్చు
ఇట్ విడ్ బి అమౌంట్ ఎంత అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% ఇంక్రీస్ అవ్వడం ఏంటంటే అంటే ఇది దీనికి ఇంట్రెస్ట్ అసలు దీనికి తేడా ఎంత 432 దీన్ని ఏమంటాం మనం ఇంట్రెస్ట్ అన్నాం. ఈ 432 ఎన్ని సంవత్సరాలకి 14 సంవత్సరాలు. ఒకసారి చేయండి. ఇది 4 సంవత్సరాలు మార్చుకుంటుంది. ఇది 4 సంవత్సరాలు. ఓకే 432 4 సంవత్సరాలకి మనకు కావాల్సింది 1 ఇయర్కి అంత 1 ఇయర్ కంటే అంత 4 1 4 8 ఓకే మధ్యలో సున్నా మర్చిపోయాం 108 అవునా కదా అవును. సో సంవత్సరం 108. క్వశ్చన్ ఏంటి అడిగాడు 1% ఇంక్రీజ్ అయితే అంత అడిగాడు కదా. ఓకే 108 బై ఎంత టోటల్ 1200 ఇంటూ 100 విల్ బి 0 పోయింది 12లో 9 అంటే 9% వస్తుంది. ఓకే సో వాట్ ఈ సెడ్ ఇస్ 1% ఇది 1% ఇంక్రీజ్ అయితే ఎంత అన్నాడు 10% కదా. ఇప్పుడు ఈ 10% ఎంత చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ చేస్తాం కానీ ఎంత ప్రాసెస్ చేసుకుంటే టైం వేస్ట్ కదా. సో సింపుల్గా ప్రాసెస్ అట్లా చేసి చెప్తా. సో 12 ఉంది కదా ఇది ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రిన్సిపల్ అనేది అమౌంట్ అయింది ఎంత 1632 ఎన్ని సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలకి. ఓకే 1% అనేది 12 ఎగ్రీ. దీనికి 1% 12 4 సంవత్సరాలు అన్నాడు కదా అంటే 4% 4 12 48. ఓకే ఆడేమన్నాడు పెరిగిందన్నాడు కదా పెంచే 1200 + 48 అంతే బస్. కానీ ఇది తప్పు. దేనికి పెంచాలి దీనికి పెంచాలి అమౌంట్ 1632 + 48 ఎంత 1680. ఓకే సో నెక్స్ట్ సమ్ ఏంటంటే 13 అనమాట. సో ఈ సమ్ చాలా సింపుల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 13ది ఆల్మోస్ట్ కంప్లీట్. సో చాలా సింపుల్. ఈ సమ్ వాస్ పుట్ at simple interest at a certain rate of 4 years. Had it been put at 2% per annum high rate, it would have fetched 56 more. Okay. So ప్రిన్సిపల్ 4,000 పెట్టాడంట. ఒకవేళ 2% పర్ యానం ఎక్కువ పెట్టుంటే ఆడికి 56 రూపాయలు ఎక్కువ వచ్చేవంట. ఓకే సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా అడిగాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది. చూడు ఏమన్నాడంటే మనకు తెలుసు కదా మన లాజిక్ ఇయర్ ఇచ్చాడు టైం ఇచ్చాడు రేట్ ఇచ్చాడు రెండు కలిపి కొట్టి T/R అంటే 8% వస్తుంది. 8% ఎంతకి ఎంత వేసిందంట 56కి. అది క్వశ్చన్ రేట్ అడుగుతున్నాడు 1% ఎంత అందుకే ఆబ్వియస్లీ ఎంత వస్తుంది 8,786. మరి ఇదంతా కాదు బాబు టోటల్ సమ్ ఎంత అంటే 1% తీసుకో 1% ఎంత 700. నెక్స్ట్ 12 ఉంది 12 చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే సర్టెన్ అమౌంట్ money amounts to 600 in 2 years and 700 in 4 years at a certain rate and of simple interest find rate amount. చూడండి చాలా సింపుల్. 600 రూపీస్ 2 సంవత్సరాలు 700 రూపాయలు 4 సంవత్సరాలు. ఓకే సో వాడికి రేట్ ఇచ్చాడంటే బేసికల్ గుర్తించుకోవచ్చు. Amount at second year is equals to principal plus to simple interest. Amount at fourth year is equal to principal plus the 4. Okay, so basically
ఇది ఎట్లా ఉంది? ఇలా పెట్టుకుంటే ఈ 600 ఎక్కడ వస్తుంది, ఈ 700 వస్తుందా? సరే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? సింపుల్ అనమాట. ఈ ఎంత మారింది ఇక్కడ? 100. ఇక్కడ ఎంత మారింది? 2. సింపుల్ కదా, 2కి 100. క్వశ్చన్ ఎడిటెడ్ 1కి 100 అడిగాడు కదా, అంతే కదా. 1కి 50 అంతేనా? 1లో 50 అంతే బస్. సో వి గాట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 50 వచ్చింది. ఓకే, ఎంత? 50. సో క్వశ్చన్ ఇంతలో అయిపోవాలి. సో సింప్లికేట్ లేదా? సో మనకి తెలుసు కదా, ఇది ఉంది కదా. సో ఇందులో క్వశ్చన్ వేసే. సో వి గాట్ A2 ఈజ్ ఈక్వల్స్ టు A2 ఎంత? మనకు ఆల్రెడీ 80 తెలుసు. ఎంత? 8 600. 600 ఈజ్ ఈక్వల్స్ టు P ప్లస్ 2 × 50 అంటే 100 అయిపోతే P ఈజ్ ఈక్వల్ టు ఎంత వెళ్ళిపోతే 500 అవుతుంది. ఓకే, మన ప్రిన్సిపల్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, మనకి ఏం కావాలి? మనకి అమౌంట్ కావాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలని ఏం చేయాలి తెలుసు కదా మనకి, చాలా సింపుల్. ప్రిన్సిపల్ మనకి I/P × 100 వేసుకోవాలి. సో I ఎంత ఇక్కడ? 50/P 500 × 100 చేయకుండా చెప్పచ్చు 10%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో లెట్స్ గో విత్ 18th one. సో క్వశ్చన్ చాలా బాగుంది, నేను లాస్ట్ పెట్టాను. ఏ పర్సన్ lends 40% of his sum of money at 15% per annum, 50% of rest at 10% per annum, and rest at 18% per annum rate of interest. What would be the annual rate of interest if the interest is calculated on the whole sum? Whole sum is calculate చేస్తే మన బ్రో ఇంట్రెస్ట్ ఎంత ఉందో అడిగితే. సో 100 అనుకో, 100 అనుకుంటే lends 40% of his money. 40% అంటే ఎంత? ఎంత మనీ అట్ 15% per annum. 40లో 15% per annum అంటే ఎంత? 10% అనుకుంటే 40, అలా 10% అంటే 4. 4లో 5% కదా, మళ్ళీ 4లో సగం అంటే 2. 4 + 2 6. సరే నెక్స్ట్ది 50% ఆఫ్ రెస్ట్. ఇందులోని 50% ఆఫ్ రెస్ట్. సరే నెక్స్ట్ క్వశ్చన్. Okay, so it says 50% of rest అంటే మిగిలిన రెస్ట్లో అంటే ఓకే. సో 60 ఉంది, మిగిలిన రెస్ట్లో 60, ఇందులో 50% ఉన్నాడు. ఇందులో 50 అంటే ఎంత? 30. ఈ 30లో పర్సెంట్ రెస్ట్ రేట్ 10% మళ్ళీ దీనిలో 10% అంటే ఎంత? 3. తెలిసింది మనకి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఉంది. అండ్ ద రెస్ట్, ఈ రెస్ట్లో 18% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా రెస్ట్ ఎంత మిగులుతుంది? 30. ఇందులో 18 అంటే ఎంత? 1% అంటే 3. ఓకే, దిస్ 54 అంటే 20% 6 అవుతుంది. 54 అయిపోతుంది కదా, అప్పుడు 5.4% వేసుకుందాం. ఓకే, సో ఏమని అడిగాడు? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇస్ క్యాల్కులేటెడ్ ఓవర్ హోల్ ఆఫ్ సమ్. ఈ 3 కలిపితే ఎంత అడిగాడు? అంతే ఎంత? 14.4. నెక్స్ట్, సో లాస్ట్ వెళ్ళే ముందు ఒక సమ్ చూసుకొని ముగించాలి. ఓకే, సో ఇది ఏమన్నాడంటే ఈ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ A for 4 years and scheme B for 11 years.
both offering 6% simple interest per annum. Difference is in the interest earned from both these schemes is 2,520 rupees. At what rate of simple interest per annum should the same sum of money be invested to earn the same interest as in scheme B in 8 years? ఎన్ని సంవత్సరాలు కదా చూడండి, చాలా సింపుల్. ఏమంటే బేసికల్గా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ అని అడిగాడు ఏకి బికి. సో ప్రిన్సిపల్ ఎంత అంటే 100, టైం 4 సంవత్సరాలు, రేటు 6%. ఇప్పుడు ప్రిన్సిపల్ 100, టైము 11 సంవత్సరాలు, రేటు 6%. మనకు తెలిసిన లాజిక్ మళ్ళీ వేద్దాం. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ వాట్ సింపుల్ షుడ్ బీ గురించి అడిగాడు కాబట్టి బీ తీసుకున్నాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 66 వస్తుంది. 6 వచ్చింది. మనకి ఏంటంటే 8 yearsలో. సో ఈ 66 టైం పీరియడ్ అంటే 8 yearsలో ఎంతరా అంటే విల్ డూ ఇట్ లైక్ 66/8 అంటే 133/4 వస్తుంది. దీని ఎలా రాసుకోవచ్చు 832 కాబట్టి 1 మిగులుతుంది. సో ఇది 4.25. ఓకే. సో ఫైనల్ సమ్ ఫర్ దిస్ క్లాస్ ఇంటర్ క్లాస్ ఏంటంటే అంటే 6th క్వశ్చన్ చెప్పాను. 6th క్లాస్లో చెప్తాను. సో చాలా సింపుల్, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. The simple interest on a certain sum of amount is 1/16th of the sum. 1/16th. ఓకే, సమ్కి 1/16th అన్నాడు. 1/16th అంటే ఎంత రాసుకోవచ్చు? 6.25 రాసుకోవచ్చు. If the time period for which of the simple interest is calculated is 1/4 of the rate of interest. అబ్బా బాగా ఇచ్చిన అంటే బేసికలీ దీని ఏమంటున్నాడంటే T into R అంటాడు. మనం ఎప్పుడు కడతాం కదా. ఓకే, సో టైమ్ రేట్ అక్కడ క్వశ్చన్లో ఇంకోటి ఇచ్చారంటే ఈస్ 1/4 ఆఫ్ ద ఇంట్రెస్ట్. టైం పీరియడ్ ఈస్ 1/4 ఆఫ్ ది ఇంట్రెస్ట్. సో ఈ రెండు మనం వేసుకుంటే 4x² అవుతుంది. ఈక్వల్స్ టు 25/4 రెండు పక్కన మల్టిప్లై చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ ఎంత 16 పోతే ఇక్కడ 5/2 అవుతుంది. సో ఈ రేట్లోని వేసుకుంటాం. అంటే రేట్ ఈస్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 4 into 5, సారీ ఇక్కడ 5/2 5/4 అవుతుంది. 5/4 అంటే 4/4 పోయి 5. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి డు ఇట్. థ్యాంక్ యూ గైస్. సో నెక్స్ట్ క్లాస్కి మనం కాంపౌండర్ చూద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, డూ లైక్ ది వీడియో. ఆల్ ది బెస్ట్. బాయ్.